Prabhu, we have started our journey in this new year, Lord Father. But unless you guide us, unless you lead us, we cannot complete, we cannot achieve. And Lord, as we know that it is the faith that righteous man lives, ప్రభు ఆ విశ్వాసంలో మమ్మల్ని సిద్ధపరచండి, స్థిరపరచండి, బలపరచండి. ఫెయిత్ నుంచి ఇంకొక ఫెయిత్ లెవెల్కి వెళ్ళటానికి తండ్రి, గ్లోరీ నుంచి ఇంకొక గ్లోరీకి వెళ్ళమని వాక్యం సెలవిస్తుంది తండ్రి. హెల్ప్ us Lord, that we also see ourselves that we have moved from one faith level from 2025 to another faith level in 2026. అవును తండ్రి, అట్టి విధంగా మమ్మల్ని దీవించండి, దర్శించండి దేవా. మరి తండ్రి, మాలో అల్ప విశ్వాసం కానీ, విశ్వాసం లేని మూర్ఖమైనటువంటి అనుభవం కానీ మా జీవితాల్లో ఉంటే మరి తీసివేయండి, మమ్మల్ని సరిదిద్దండి దేవా. ఈ రాహాబు స్టోరీ ద్వారా తండ్రి దేవా మేము నేర్చుకోవటానికి, బలపరచబడటానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. సో మనకు తెలిసిన స్టోరీలో ఏ విధంగా వీళ్ళు యోర్దాను నది దాటి వెళ్ళాలి ఇంకా కదా, కానాన్లోకి ప్రవేశించడానికి. సో యోర్దాను నది దాటి వెళ్ళటానికి వీళ్ళు చూస్తూ ఉంటే ఏం కనిపిస్తూ ఉంది అక్కడ? పెద్ద పెద్ద ఎరికో గోడలు కనిపిస్తూ ఉన్నాయి. వెంటనే అడ్డంకి వాళ్ళకి. రెడ్ సీ క్రాస్ చేసినప్పుడు అడ్డంకి ఏం లేదండి కదా. రెడ్ సీ క్రాస్ చేసినప్పుడు శత్రువులు ఎలా చనిపోయారు తెలుసా? మునిగారు. వీళ్ళు ఏం చేయాల, వీళ్ళు మామూలుగా దాటుకుంటూనే వెళ్ళిపోయారు అంతే. వెనకాల వచ్చే వాళ్ళంతా మునిగిపోయారు. బట్ జోర్డాన్ క్రాసింగ్ ఈజ్ నాట్ లైక్ దాట్. జోర్డాన్ క్రాసింగ్లో ఏంటి? శత్రువు ఉంటాడు, వాడు నువ్వు ఎదుర్కోవాలి, వాడు నువ్వు చేజ్ చేయాలి. యెహోషువకి వచ్చింది. ఇంతకుముందు మోసెస్ పంపించాడు. ఎంతమందిని పంపించాడు? 12 మందిని పంపించారు. ఏమైంది అప్పుడు? ఎంతమంది తిరిగి వచ్చారు గుడ్ న్యూస్తో? 12 మందిలో కొంతమంది గుడ్ న్యూస్ తెచ్చారు, కొంతమంది బ్యాడ్ న్యూస్ కదా. 10 పీపుల్ ఏంటి? బ్యాడ్ రిపోర్ట్ తీసుకొచ్చారు. 2 పీపుల్ మాత్రమే గుడ్ న్యూస్ తెచ్చారు. సో జాషువా హ్యాడ్ సంథింగ్, ఒక అనుభవం అయింది. బాబు ఈసారి 12 మంది వద్దు, ఇద్దరినే పంపిద్దాం కదా. 2 విట్నెస్లు ఉంటే చాలు. ట్రైనింగ్ ఇచ్చినట్టున్నాడు. మంచిగా వెళ్ళండి అన్నాడు. వాళ్ళు నది దారారు. నది దాటి ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళు స్ట్రైట్ రాహాబు ఇంటికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళిండొచ్చు? ఈజీ పీజీ కదా, రైట్. ఎందుకంటే ఆమె ఇంటికి ఎప్పుడు జనాలు వస్తా వెళ్తూ ఉంటారు. ప్లస్ ఆమె ఇంటికి ఎవరు వెళ్తారు? రాత్రిపూట వెళ్తారు. ఎక్కడుంది ఆమె ఇల్లు? బోర్డర్లో ఉంది కరెక్ట్గా, అది గొడవ మీద ఉంది మంచిగా. సో అక్కడికి వెళ్ళారు. వెళ్ళంగానే ఏమైంది? వెంటనే అక్కడ రాజుకు తెలిసిపోయింది. తెలిసిపోగానే ఆయన వెంటనే పంపించాడు. ఎక్కడి నుంచి వచ్చారంట కదా, ఎక్కడున్నారు వీళ్ళని? వాళ్ళని దాచిపెట్టి వేరే న్యూస్ చెప్పింది. ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు, ఇప్పుడు వెళ్ళిపోయినట్టున్నారు, ఎక్కడికి వెళ్ళారో నాకైతే తెలియదని. సో ఇంకా వాళ్ళు ఆమె మాటను నమ్మి వెతుక్కుంటూ వెళ్ళారు. కానీ ఈమె ఎక్కడ దాచిపెట్టింది? మిద్దె మీద దాచిపెట్టింది కదా. మిద్దె మీద దాచిపెట్టింది. అక్కడికి వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే మిద్దె మీదకి వెళ్ళి, ఇప్పుడు ప్రజెంట్ ఒకసారి పెడతాను ఇది. సో ఇప్పుడు మిద్దె మీదకి వెళ్ళింది. మిద్దె మీదకి వెళ్ళి షీ స్టార్టెడ్ టాకింగ్, వారితో మాట్లాడుతుంది. రేహాబ్స్ డైలాగ్ అని పెట్ట, రేహాబ్స్ డైలాగ్. ఆమె ఏం మాట్లాడుతుంది వారితో చూద్దాం. వర్స్ 11 చూద్దాం మొదటిగా. రేహాబ్ డైలాగ్ వర్స్ 11, చాప్టర్ 2 వర్స్ 11. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయిను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. చాలు. మొట్టమొదటిగా తన డైలాగ్లో, అంటే సింపుల్ ఫెయిత్ అండి ఆమెకున్నటువంటి ఫెయిత్లో, రైట్. ఆమెకున్న ఫెయిత్లో ఆమె ఎక్స్ప్రెస్ చేస్తుంది హూ గాడ్ ఈజ్, దేవుడు ఎవరు అనేది ఆమె చెప్తా ఉంది. ఎవరంటే ఎవరైనా ఏ దేవుడు? మీ దేవుడు ఏమని చెప్తుంది? పైన ఆకాశం అందు కింద భూమి యందు ఈయన దేవుడు, ఈయనే దేవుడు అంటుందన్నమాట. ఇది ఎక్కడ చూస్తుంది తెలుసా మనం? ద్వితీయోపదేశ కాండంలో కానీ, ఎక్సోడస్ 20వ అధ్యాయంలో ఆజ్ఞలు పొందుకున్నప్పుడు. ఇంకో వాక్యం చదువుదాం. ద్వితీయోపదేశ కాండము 4:39 చదువుదాం. 4:39.
ఆ. ఆ. మరి ఒక దేవుడు లేడు. ఇది ఎవరికి చెప్తున్నాడు ఇక్కడ? ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఈమెవరు? ఇశ్రాయేలీయురాలా? కాదే. షీఈస్ అ కనానైట్ ఉమెన్, ప్రాస్టిట్యూట్, యు నేమ్ ఇట్. జనుల చేత ద్వేషించబడింది, అవుట్ క్యాస్ట్ చేయబడింది, చిన్న చూపు చూసేటువంటి వ్యక్తి. ఈమెకు ఎవరు చెప్పారండి? మరి ఎవరు చెప్పారు ఈమెకి? ఎలా నమ్ముతుంది? మీ దేవుడే నిజమైన దేవుడు నమ్ముతుంది. బైబిల్ స్టడీ ఉందా? ఈమెకు ఏమైనా పాస్టర్ ఉన్నాడా? ఎవరైనా ఉన్నారా? టీచ్ చేసే వాళ్ళు ఉన్నారా? ఏమైనా పుస్తకాలు పంపించారా ఇశ్రాయేలీయులు ఈమెకి? ఏమీ లేదే. వినింది న్యూస్ అంతే. ఈ జడ్జిమెంట్కి ఆమె ఎట్లా వచ్చింది? మనం ఆ పోర్షన్లో చదివితే తెలుస్తుంది. షీ హర్డ్ ద న్యూస్. ఎన్నెన్ని గొప్ప కార్యాలు వీళ్ళ ప్రయాణంలో జరిగాయో వినింది. వినిన తర్వాత ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది. మా ప్రాస్టిట్యూటేనండి. ఆమె చేసే పని బాగలేదు, కానీ మంచిగా ఆలోచించడం తెలుసు ఆమెకి. పరిస్థితులను బేరీజు వేస్తూ ఉంది, తెలుసుకుంటా ఉంది. ఏంటి ఈ జనుల యొక్క జీవితాల్లో ఇన్ని కార్యక్రమాలు, ఇన్ని కార్యాలు ఎలా జరుగుతున్నాయి? వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. మొట్టమొదటిది ఏంటి తెలుసా? ఫెయిత్లో దేవుడు ఎవరు? దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. రెండవది వర్స్ 10 చదువుదాం. వర్స్ 10. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసినో, యోర్దాను తీరమునున్న అమోరీయుల ఇద్దరు రాజులైన షీహోను ఓగును మీరేమి చేసితురో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసితురో ఆ సంగతి మేము విన్నామండి. మీరు ఎలా రెడ్ సీ క్రాస్ చేశారో, ఆ రాజుల్ని ఎలా హతము చేశారో, ఈవెన్ నిన్నగాక మొన్న యోర్దాను నదిని మీరు ఎలా దాటారో, మీ దేవుడు ఎలా సహాయం చేశాడో నేను విన్నాను. మా గుండెలు నీరైపోవచ్చున్నవి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఫెయిత్లో హూ గాడ్ ఈజ్. సెకండ్ వన్ ఏంటంటే వాట్ హీ హాజ్ డన్. మనకి దేవుడు ఎవరో తెలిసి ఉండాలి. రెండవది ఆయన ఏం చేశాడో మనకు తెలిసి ఉండాలి. రాహాబు తనకున్నటువంటి వివేచన, విశ్లేషణ, ఆలోచన, దాంతో దేవుడు ఎవరో చెప్తుంది, డిఫైన్ చేసి చెప్తుంది. పైన ఆకాశం కానీ కింద భూమి కానీ ఏ దేవుడు లేడు, మీ దేవుడే. రెండవది ఆయన ఏం చేశాడు, ఎక్కడి నుంచి మీరు ఎలా తీసుకొచ్చాడో మేము విన్నాము. అండ్ ఐ నో మీ దేవుడు మీ ఎడల ఏం చేశాడో, ఎటువంటి కార్యాలు చేశాడో. నిన్నగాక మొన్న మీరు యోర్దాను నది దాటి ఎలా వచ్చారో నాకు తెలుసు. రెండవది. మూడవది 9వ వచనం చదువుదాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఇప్పుడు మన ఫెయిత్లో 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏంటి? దేవుడు ఎవరు, హూ గాడ్ ఈజ్. సెకండ్ స్టెప్ వాట్ హీ హాజ్ డన్. మూడవ స్టెప్ వాట్ హీ విల్ డూ. ఆయన ఏం చేస్తాడు. ఈమె నమ్మకం ఇశ్రాయేల్ ఇంకా నమ్ముతున్నారో లేదో, వచ్చిన వేగులు కూడా ఎంత నమ్ముతున్నారో లేదో, కానీ ఈమెం నమ్ముతుంది తెలుసా? మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు. సింపుల్ ఫెయితే అండి. రేహబ్ had a సింపుల్ ఫెయిత్. ఎవరు లేరు, టీచర్స్ లేరు, ఎవరు లేరు. తన హృదయంలో దేవుడు ఎవరో నమ్మింది, తన హృదయంలో దేవుడు ఏం చేశాడో నమ్మింది. మూడవది ఆయన ఏం చేయబోతున్నాడో కూడా నమ్మింది. మన విశ్వాసాన్ని సరి చేసుకోవాలంటే మొట్టమొదటిగా మనం ఎక్కడ సెట్ చేసుకోవాలి తెలుసా? హూ ఈజ్ అవర్ గాడ్, వాట్ హీ హాజ్ డన్, వాట్ హీ ఈజ్ గోయింగ్ టు డూ. ఈ 3 అంశాలను మనం ఎంత నమ్ముతున్నాం. ఆయన లోకమును ఎంతగానో ప్రేమించి ఒక్కగానొక్క కుమారుణ్ణి మన కొరకు అప్పగించాను. ఆయన ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు రక్తాన్ని కార్చి సిలువలో బలియాగమై నిన్ను నన్ను దండించి విమోచించాడు. వాట్ హీ హాజ్ డన్. ఆయన ఏం చేశాడు? ఎంత నమ్ముతున్నాం మనం? ఆయన ఎవరు, ఆయన ఏం చేశాడు, ఏం చేయబోతున్నాడు ఆయన? హీస్ గోయింగ్ టు కమ్ బ్యాక్. ఇంతకుముందు గొర్రెల పిల్లలాగా వచ్చాడు, ఇప్పుడు రాజుగా ఆయన రాబోతున్నాడు. ఆయన ఈ ట్రూత్ని నువ్వు నేను ఎంత నమ్ముతున్నావు, దట్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. పౌలు అంటాడు కొరింథీయులకు వెళ్ళినప్పుడు,
సిలువ వేయబడిన యేసుక్రీస్తుని తప్పితే ఇక ఏమీ నేను మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకుంటుని. అదొక్కటే చాలంట. ఎందుకంటే పౌలు లాంటి స్కాలర్కి, ఎంతో విజ్డమ్ నాలెడ్జ్ని పెట్టుకున్నటువంటి వ్యక్తికి సిలువ వేయబడిన యేసుక్రీస్తు, క్రూసిఫైడ్ జీసస్ క్రైస్ట్ గురించే మాట్లాడంటే చాలా కష్టం అతనికి. కానీ ఏమంటాడు? సమస్తము కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాను, నష్టముగా ఎంచుకున్నాను. ఎందుకు? క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానము నిమిత్తము. మనము విశ్వాస జీవితంలో ప్రయాణం చేయాలంటే 2026లో హౌ ఈజ్ అవర్ ఫెయిత్ లెవెల్స్ వెన్ ఇట్ కమ్స్ టు మన నమ్మకం, యేసు క్రీస్తు మీద నమ్మకంలో విశ్వాస జీవితంలో ఎలా ఉంది మంది? హౌ వి ట్రస్ట్ హిమ్. ఆయన చేసిన కార్యాన్ని మనం ఎలా నమ్ముతున్నాం, మనం ఎలా విశ్వసిస్తున్నాం? మనల్ని మనం నమ్ముకోవటం కాదండి, మనల్ని మనం నమ్ముకోవటం కాదు, ఆయన చేసిన కార్యాన్ని ఎంత నమ్ముతున్నాం, ఆయన చేసిన కార్యాన్ని ఎంత విశ్వసిస్తున్నాం. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. డైలాగ్ అంటే ఆమె డైలాగ్లో మనకు తెలుస్తూ ఉంది ఆమెకు ఒక సింపుల్ ఫెయిత్ని ఎంత బాగా ప్రజెంట్ చేయగలిగింది. ఇట్స్ ఆల్ అబౌట్ డైలాగ్ అండి. మన ప్రార్థనలో కానీ, మన ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ, హౌ వి స్పీక్. అందుకోసం కొరింథీ రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది. వాక్యం ఎక్కడుందంట? నీ నోటను ఉంది, నీ యొద్దను, నీ నోటను ఉన్నది. ఒకడు రక్షణ పొందినట్లు హృదయంలో విశ్వసించి నీతి కలిగినట్లు ఏం మాట్లాడతారంట. ఇట్స్ ద టెస్టిమనీ హౌ వి టాక్ అబౌట్ అవర్ లార్డ్. అక్కడే మన విశ్వాసం తెలుస్తుంది. మనం ఎట్లా మూవ్ అవుతున్నామో తెలుస్తుంది. మనకి ఎట్లా మాట్లాడుతున్నాను నేను నా స్నేహితులతో, నా బంధువులతో, నా ఇష్యూస్ వచ్చినప్పుడు, నా పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఏం చూస్తున్నా? సర్కంస్టాన్సెస్ చూస్తున్నానా, లేకపోతే నా ప్రభువును ఆయన చేసిన కార్యాన్ని చూస్తున్నానా? నేను what we can learn from Rahab's dialogue that she had a simple faith. సింపుల్ ఫెయిత్ ఏంటి అది? మనం కూడా సింపుల్ ఫెయిత్లో బాగా స్ట్రాంగ్ కావాలి మనకి. రైట్? ఫస్ట్ ఈజ్ ద డైలాగ్, రేహాబ్స్ డైలాగ్. సెకండ్ వన్ ఈజ్, ఏం చేసిందామా? ఆ డైలాగ్గా ఉందా? లేదు కదా. రేహాబ్స్ డీడ్, ఆమె యాక్షన్ కదా. యాక్షన్ ఏం చేసింది ఆమె? యాక్షన్ చదువుదాం. ఎవరైనా తీస్తారా అది పోర్షన్? ఆమె వాళ్ళని ఎక్కడ తీసుకెళ్ళింది? అతడు ఆ ఇద్దరిని ఎక్కించి వారిని దాచిపెట్టింది. ఏం చేసింది? తన సింపుల్ ఫెయిత్ని యాక్షన్లో చూపించింది. ఊరికే మాట్లాడటమే కాదు. ఫస్ట్ స్టెప్ ఈజ్ మాట్లాడటమే. సెకండ్ స్టెప్ ఏంటి? యాక్షన్. ఆమె డీడ్ ఏం చేసిందామా? ఇశ్రాయేలుల వేగుల వారిని, స్పైస్ని దాచిపెట్టింది. ఎవరు వీళ్ళు అండి? ఇశ్రాయేలీలు అంటే ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు అంటే ఎవరు? దేవుని సొత్తు, ద ప్రాపర్టీ ఆఫ్ గాడ్ కదా, దేవుని స్వాస్థ్యము. ఏం చేస్తుందేమా? దాచిపెట్టింది. ఎట్లా? రిస్క్. ఎంత రిస్క్ తీసుకుంది? అది తెలిస్తే ఏంటి? ఆమె కూడా తీసివేయబడుతుంది. వాళ్ళ సంగతి అట్లున్నా ఆమె ప్రాణాలకు కూడా చాలా నష్టమే. విశ్వాసంలో రిస్క్ ఉంటుందండి ఖచ్చితంగా. ఆ రిస్క్ దేన్ని బట్టి ఉంటుందంటే మన బిలీఫ్ని బట్టే, మన నమ్మకాన్ని బట్టి ఉంటుంది రిస్క్. దాచిపెట్టింది దేన్ని? స్వాస్థాన్ని దాచిపెట్టింది. అందుకోసం ఇది గ్రేట్ వాల్యూ. ఈ ఇద్దరే అక్కడ, కానీ ఇద్దరు ఎంతమందిని రిప్రజెంట్ చేస్తున్నారు తెలుసా? ఇశ్రాయేలీలందరినీ రిప్రజెంట్ చేస్తున్నారు. ఈమె ఇద్దరినే దాచిపెట్టింది, కానీ లాజికల్గా చూస్తే ఆమె మొత్తాన్ని దాచిపెట్టింది. దేవుడు ఎవరికి ఇచ్చాడు తెలుసా ఆధిక్యత? రాహాబుకి ఇచ్చాడు. మన సర్కంస్టెన్సెస్ని బట్టి దేవుడు పనిచేయడు.
మన ప్రొఫెషన్ని బట్టి దేవుడు పని చేయడండి. మన డిజైర్ని బట్టి దేవుడు పని చేస్తాడు. నీ బలహీనతలో దేవుడు పని చేస్తాడు. ప్రొవైడెడ్ ఇఫ్ యూ హ్యావ్ అ డిజైర్. నువ్వు ఇంకా దాంట్లోనే ఉండొచ్చు, ఇంకా ఆ సర్కమ్స్టెన్స్లోనే నువ్వు ఉండొచ్చు, కానీ నీ డిజైర్ ఏంటి? గాడ్ క్రియేట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ. ఇప్పుడు రాహాబు దగ్గరకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చింది బికాస్ ఆఫ్ ద డిజైర్, ఫర్ ద సింపుల్ ట్రస్ట్ అండ్ సింపుల్ ఫెయిత్ దట్ షీ హ్యాడ్, సో దట్ షీ కుడ్ టేక్ అడ్వాంటేజ్. తన అడ్వాంటేజ్ తీసుకోవటానికి ఒక ఆపర్చునిటీ. అందుకోసమే మన బలహీనతల్లో మనకున్న విశ్వాసాన్ని బట్టి, సింపుల్ ఫెయిత్ని బట్టి దేవుడు పని చేస్తాడండి. సమరిటన్ ఉమెన్ తీసుకుందాం మనం. సమరిటన్ ఉమెన్ ఎవరు వెళ్ళారు ఆమె దగ్గరికి? ప్రభువే నడుచుకుంటూ వెళ్ళాడు. అది కూడా అక్కడ రాయబడి ఉంటుంది ఏమని? ఆ మార్గమున ఆయన వెళ్ళవలసి వచ్చానంట. ఈ హ్యాడ్ టు గో. ఎందుకు? తప్పు చేస్తానే ఉంది. 5 హస్బెండ్స్ ఉన్నారు ఆమెకి, కానీ ఆమె రావాలనుకుంటుంది బయటికి. కానీ ఎలాగైనా సరే విడిపించబడాలనుకుంటుంది. ఎవరు చూడకుండా మధ్యాహ్నం పూట వెళ్ళినప్పుడు ఆ సమయానికి ఆయన వచ్చాడు అక్కడికి. బికాస్ ఆఫ్ ద డిజైర్ దట్ షీ హ్యాడ్, నాట్ ద సర్కమ్స్టాన్సెస్. ఆ ఉన్న పరిస్థితి కాదు ముఖ్యం అక్కడ, ఆమె ఎటువంటి ఆశలో ఉంది. మనం చేసిన తప్పులో, ఇంకొకరి తప్పులో, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొన్ని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కొన్ని పరిస్థితుల్లోకి, కొన్ని సమస్యల్లోకి వెళ్ళిపోయి చిక్కుబడిపోతాం మనం. కానీ లెట్ దోస్ సర్కమ్స్టాన్సెస్ షల్ నాట్ డిఫైన్ యూ. అవి డిఫైన్ చేయకూడదు మనల్ని. వీఆర్ బిలీవర్స్. అందుకోసం మనం బిలీవర్స్ అని పిలువబడతాం. అవి డిఫైన్ చేయకూడదు మనల్ని. దాన్ని బట్టి నడవం మనం, దాన్ని బట్టి వెళ్ళం మనం. ఈమె ఏంటి పరిస్థితి? ఏమది? ఎట్లాంటి బాండేజెస్లో ఉంది, ఎట్లాంటి కట్టుబాట్లకు కట్టుబడిపోయింది. కానీ దేవుడు ఆమె దగ్గరికి ఒక ఆపర్చునిటీని పంపిస్తున్నాడు. ఇక్కడ సిలువ వేయబడిన దొంగ, మనమందరం మన కొరకు ఎక్కామనుకుంటాం. నాకేమనిపిస్తుంది తెలుసా? ప్రభు వాడి కొరకే ఎక్కాడు అక్కడికి. వాడి కొరకే పక్కన వెళ్ళిపోయి వాడితో పాటు సిలువ వేసేసుకున్నాడు అక్కడ. ఎందుకంటే వాడికి ఆశ ఉంది. వాడికి, నువ్వు భయపడవా దేవునికి? అరే మనకైతే ఈ శిక్ష న్యాయమే, మనకైతే న్యాయమే ఇది. ఈయనెవరయ్యా బాబు, ఈయన ఎందుకు శిక్ష పొందాలి? భయపడవా నువ్వు దేవునికి? ఆయన వైపు చూసి, నీ రాజ్యములో వచ్చేటప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం. ఎంత నమ్మాడు తెలుసా? ఆయనకి ఏ డాక్టరీని తెలియదండి. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటే తెలియదు, శాంటిఫికేషన్ బై ఫెయిత్ అంటే తెలియదు ఆయనకి. ఏ పాస్టర్ ఏం చెప్పలే, బాప్టిజం తీసుకోలే, ఏమి చేయలా. సింపుల్ ఫెయిత్ని ఆయన ఎగ్జిబిట్ చేశాడు. ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు అంటే కొంచెం భయం ఉంది ఆయనకి. వెళ్ళిపోయి ఆయన పక్కనే నిలబడి ఆయన సిలువ వేయించుకుంటా ఉంటే he could identify. రాహాబునే వదిలిపెట్టలేదు దేవుడు, దొంగనే వదిలిపెడతాడు. నీకు నాకు ఆశ ఉంటే దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెడతాడా? వదిలిపెట్ట. నీ దగ్గరకు వస్తాడు ఆయన, నీ దగ్గరకు వస్తాడు ఆయన. ఎట్లా దాచిపెట్టుకుంటావు నువ్వు? ఎలా పట్టుకుంటావు నువ్వు? అందుకోసమే మరియ కూడా ఆ మాటల్ని హృదయంలో భద్రపరుచుకుని చుండెనంట. క్రిస్మస్ టైంలో చదువుకున్నాం కదా, క్రీస్తు గురించి వచ్చేటువంటి మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకొని చుండెను. ఏమైంది తెలుసా? సిలువలో ఆయన్ని చూడగలిగింది. సిలువలో చూడగలిగింది. ఏమైందో తెలుసా? పెంతెకోస్తు దినమందు షీఈ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ 120. దాచిపెట్టుకోవటం, భద్రపరుచుకోవటం, ప్రొటెక్ట్ చేయటం. మొన్న కూడా చూసాం మన రమేష్ వాళ్ళ ఇంట్లో, ఆ మోషే తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంట? దాచిపెట్టారు. దేవుడు గొప్ప కార్యం చేశారు వాళ్ళ జీవితంలో, దాచిపెట్టారు. కాబట్టి సంఘము కూడా, గుర్తుపెట్టుకోండి, సంఘం కూడా దేవుని సొత్తు. ఎంత ప్రొటెక్ట్ చేస్తాం మనం సంఘాన్ని, దేవుని బిడ్డల్ని, మన సహోదరులు ఎంత ప్రొటెక్ట్ చేస్తామనో. ఇట్ బ్రింగ్స్ అవుట్ ఎ గ్రేట్ వాల్యూ. ఒకరినొకరు ఎలివేట్ చేసుకోవటం కాదు, ఒకరినొకరు ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం. రాహాబు ప్రొఫెషన్లో
చాలా భయంకరమైందే. మనుషులు ఎవరు గుర్తించలేనటువంటిది, మనుషులు అసహ్యించుకునేటువంటి ప్రొఫెషన్. ఎట్లాంటి ఆపర్చునిటీ? దేవుని సొత్తును దాచిపెట్టేటువంటి ఆపర్చునిటీని పొందుకుంది. అండ్ షీ గ్రాబ్డ్ ఇట్ గ్రేట్లీ. రిస్క్ ఉంది దాంట్లో, కానీ నమ్మింది. కాబట్టి ఎంత నమ్మింది? మీ దేవుడే నిజమైన దేవుడు, ఆకాశం కింద భూమి కింద ఆయనే దేవుడు. అందుకోసమే మన బలహీనతల్లో అంటే డోంట్ థింక్ అబౌట్, నువ్వు తాగుబోతూ అవ్వచ్చు, వ్యభిచారి అవ్వచ్చు, కానీ మనకు డిజైర్ ఉంటే రావాలి దాంట్లో నుంచి బయటికంటే నీ దగ్గరికి వస్తుంది ఆపర్చునిటీ. నీ దగ్గరికి వస్తుంది ఆపర్చునిటీ. బలహీనతల్ని బట్టి పనిచేయడు దేవుడు. దేవుడు అందుకోసమే విశ్వాసంని బట్టి పనిచేస్తాడు ఆయన. మన డిజైర్ని బట్టి పనిచేస్తాడు ఆయన. మన జీవితాలని వేరే లెవెల్కి తీసుకెళ్తాడు. రైట్, అందుకోసం చదువుదాం, మరలా చదువుదాం. మన జేమ్స్లో కూడా ఒక మాట ఉంటుంది దీని గురించి. ఏముంటుంది? జేమ్స్ 22:25 ఉంటుంది, రాయబడి ఉంటుంది. యాకోబు పత్రిక 2:25 కూడా. అటువలనే రాహాబను వేష కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడను కదా. ప్రాణము లేని మన శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. ఇక్కడ విశ్వాసం అంటేనే యాక్షన్ ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. రాహాబు కూడా తనకున్న సింపుల్ ఫెయిత్ని ఎలా ఎగ్జిబిట్ చేసింది. ఒక ఆపర్చునిటీ, అది తను పొందుకున్న ఆపర్చునిటీ కాదు, తను గ్రాప్ చేసుకుంది కాదు, తన దగ్గరకు వచ్చిన ఆపర్చునిటీని గ్రాప్ చేసుకొని ఎలాగైతే నీతిమంతురాలుగా తీర్చబడింది. మరి అక్కడ బాబు బ్రదర్, మరి అక్కడ అబద్ధం చెప్పింది కదా. మరి అక్కడ పైన దాచిపెట్టి వాళ్ళకి ఏం చెప్పింది? మరి అవర్ గాడ్ ఈజ్ రైచియస్ గాడ్ కదా. మరి అబద్ధాన్ని మరి దేవుడు ఎలా క్షమించాడా? లేకపోతే ఏమైంది అక్కడ? దేవుడు ఉపయోగిస్తున్నాడా? అంటే విశ్వాసం ఉందని మనం ఎలా బట్టి అలా అబద్ధాలు చెప్పేస్తావా? ఐ ఫెయిత్ ఈజ్ ఫార్ గ్రేటర్ దాన్ ద లై. ఆమె చూపించిన విశ్వాసం ఎంత గొప్పదంటే ఆమె అబద్ధాన్ని దేవుడు క్షమించాడు. హి వాజ్ ఏబుల్ టు ఫర్గివ్ హర్ లై. అంత గొప్ప విశ్వాసాన్ని తాను ప్రదర్శించింది. దేవుడు అబద్ధాన్ని చూడలేదు, ఇగ్నోర్ ఏం చేయట్లా, బట్ హి వాజ్ ఏబుల్ టు ఫర్గివ్ హర్ లై. రేహాబ్స్ డీడ్ కదా. ఆమె వారిని ఎలా చేర్చుకుందంట? హెబ్రూ పత్రికలు ఎలా చూస్తాం? సమాధానముతో చేర్చుకుంది, ఫ్రెండ్లీగా చేర్చుకుంది. ఆమె కోపముతో, అసహ్యతో, బాధలో చేయాలా వద్దా ఇట్లా చేర్చుకోవాలామా. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయతతో పాటు నశింపకపోయాను. సమాధానముగా చేర్చుకుంది, సంతోషంతో చేర్చుకుంది. దెర్ ఇస్ నో క్వశ్చన్స్, దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. పోతాం వీళ్ళతో పాటే, ఎందుకంటే వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, వీళ్ళే నిజమైన ప్రజలు, ఆయన వాళ్ళ శాశ్వతము. బతుకుతే వీళ్ళతో పాటు బతుకుతాం, ఎందుకంటే వాళ్ళే జనాలు. పోతే వీళ్ళతో పాటే పోతాం. ఎటువంటి రిజల్యూషన్ ఆమె చేసుకోగలిగిందండి, ఎటువంటి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది కదా. రేహాబ్స్ డీడ్. తర్వాతది రేహాబ్స్ డెలివరెన్స్. ఆమె ఎలా డెలివర్ అయింది? సరే, దాచిపెట్టింది, అంతేకాదు ఆ గవిని మూయబడిన తర్వాత మరి వేరే దారి లేదు వెళ్ళటానికి. ఎక్కడి నుంచి పంపించింది? కిటికీలో నుంచి పంపించింది. మనకు తెలుసు, అక్కడ ఎర్రని దారముతో అక్కడ కట్టడం, వాళ్ళని పంపించటం. అయితే ముందు మాట్లాడింది ఎట్లాంటి డెలివరెన్స్ వచ్చినప్పుడు మన విశ్వాసంలో మనం ఏం చూడాలి, ఇంకా ఏం నేర్చుకోవాలి మనం? డెలివరెన్స్, రేహాబ్స్ డెలివరెన్స్. చాప్టర్ 2 verse 12. చాప్టర్ 2 verse 12, రేహాబ్స్ డెలివరెన్స్. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నతమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగిన ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేయుడని. ఇక్కడ ఒక ఎక్స్పెక్టేషన్ అడుగుతుందండి. నన్ను కాపాడండి అని చెప్పట్లా, నన్ను ఒక్కడిని రక్షించు,
నేను మీతో పాటు వచ్చేస్తాను. ఆల్రెడీ వీళ్ళందరూ నన్ను చాలా తిడతా ఉన్నారు. నా తల్లిదండ్రులు కూడా అసహ్యించుకుంటున్నారు, నా అన్నదమ్ములు కూడా అసహ్యించుకుంటున్నారు. ఎలాగో మంచి అవకాశం వచ్చింది, వీళ్ళని ఇక్కడ వదిలిపెట్టేద్దాం, ఇశ్రాయేల్తో పాటు నేను కూడా వెళ్ళిపోతా అన్లా. యు నో వాట్ హర్ ఎక్స్పెక్టేషన్? ఎంత నమ్మింది తెలుసా? నా కుటుంబ సభ్యులు నన్ను 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 చిన్న చూపు చూస్తున్నప్పటికీ, నన్ను అసహ్యించుకుంటున్నప్పటికీ కూడా నా తల్లి, నా తండ్రి, నా అన్న, నా తమ్ముడు, వారందరూ కూడా రక్షించబడాలయ్యా. ఎక్స్పెక్టేషన్. తెలుసా, కుటుంబాలను రక్షించుకున్నటువంటి సేవకుల గురించి చెప్తారు ఎవరన్నా? దేవుని బిడ్డలు కుటుంబాలను రక్షించుకున్నటువంటి వారు ఎవరు? కుటుంబాలను రక్షించుకున్నారు ఓల్డ్ టెస్టిమెంట్ నుంచి. నోవా, ఇంకా నోవా, ఇంకా న్యూ టెస్టిమెంట్లో కూడా ఒక ఆయన ఉంటాడు, నువ్వు నమ్మిన యెడల నీవును నీ కుటుంబం రక్షించబడినని. ఇఫ్ యూ బిలీవ్ యూ అండ్ యువర్ హౌస్ హోల్డ్ విల్ బి సేవ్డ్. ఎవరితో చెప్తాడు ఆయన? ఒకరితో చెప్తాడు కదా, పౌలు చెప్తాడు ఒకరితో. జైలర్ 16 యాక్ట్స్ 16లో ఉంటుంది, రైట్? ఇంకా ఇంకొకరు కుటుంబం కూడా రక్షించబడింది ఓల్డ్ టెస్టిమెంట్లో. ఇంకా కొర్నేలియస్ అంటే మనకు అక్కడ చూడము, మనం రక్షించబడినట్లుగా చూడం, బట్ హీ హాజ్ దట్ డిజైర్ చూస్తాం మనం. రక్షించుకున్నారు. జోబ్ కదా, జోబ్ కుటుంబం అంతా కూడా మనం చూస్తే ఎవరు చూస్తాం? మన జాషువా టెస్టిమనీ కూడా చూస్తాం, నేను 90 వారు. సో ఆయన ఫ్యామిలీ కూడా రక్షించబడింది, రైట్? కానీ ఇక్కడ ఎవరు తెలుసా? ఉమెన్ వీళ్ళతో పాటు నిలబడిందిమా. పెద్ద పెద్ద జైంట్స్ వీళ్ళు, భక్తి పరులు, విశ్వాసంలో భక్తి పరులతో పాటు నిలబడింది ఎవరు? రేహాబ్. ఎందుకు తెలుసా? నా కుటుంబం అంతా రక్షించబడాలి, నేనొక్కదాన్నే కాదు, మొత్తం అంతా రావాలి, అంతే. మీరందరూ కూడా వారిని రక్షించాలి. అందుకోసమే ఫెయిత్లో దెర్ ఈస్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆల్సో. దేవుని దగ్గర మనకు ఎక్స్పెక్టేషన్ ఉండాలండి. దట్ ఈస్ వాట్ షోస్ దట్ యు ఆర్ గ్రోయింగ్ ఇన్ ద ఫెయిత్. ఎట్లాంటి ఇల్లు కొంటాను, 2 మేడలు కొంటాను, 10 మేడలు కొంటాను కాదు, అది కాదు. అది ఇచ్చేవాడికి ఇస్తాడు ఆయన. రక్షణలో ఎలా? అయ్యా, నేను ఇద్దరినన్నా ఇంపాక్ట్ చేయాలి, నా కుటుంబ సభ్యులు ఎవరు నష్టపోవడానికి వీల్లేదు. నువ్వు ఏడుస్తావు, గోజాడుతావు, మొరపెట్టుకుంటావు. యూ డోంట్ ఇగ్నోర్ చేయవద్దు, ఊరికనే అట్లా వదిలేయవు నువ్వు. ఏంటండి ఈమె ప్రొఫెషన్ ఏంటి, ఈమె ఆలోచన ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ దట్ షీ హ్యాడ్? ఎవరు చెప్పారు ఈమెకి ఇవన్నీ? దాట్స్ ద డెలివరెన్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటి తెలుసా? యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పెక్టేషన్. మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉండాలి. నేను ఒక్కడే కాదు, నాతో పాటు ఒక 10 మందిని తీసుకెళ్ళాలి. నా కుటుంబ సభ్యులు అంతా కూడా రక్షణలోకి రావాలి. తను కోరుకుంటా ఉంది, ఇదిగో నేను మీకు సహాయం చేశాను కదా, ఇప్పుడు నేను అంతా కూడా రక్షించబడాలి. తర్వాత ప్రామిస్ ప్రొడ్యూసెస్ ఫెయిత్. అవును కదా, మనకు తెలుసు. అబ్రహాము, శారా జీవితంలో వాళ్ళు పొందుకున్న వాగ్దానం వారికి విశ్వాసాన్ని కలగజేసింది. బట్ వైస్ వర్సా ఆల్సో ట్రూ. ఫెయిత్ ఆల్సో ప్రొడ్యూసెస్ ప్రామిస్. నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు నీతో. నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మాట ఇస్తాడు. నీకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు నడిపిస్తాడు నీతో. ఈమె యొక్క ఎక్స్పెక్టేషన్ని బట్టి అక్కడ ప్రామిస్ వస్తుంది. ఏం ప్రామిస్ వస్తుంది? ఏం చెప్పారు సిస్టర్? చదవండి. ఆమె ఇల్లు ప్రాకారం మీద నుండెను, ఆమె ప్రాకారం మీద నివసించున్నది గనక తాడు వేసి కిటికీ ద్వారా వారిని దింపెను. ఆమె మిమ్మల్ని తరుమపోయిన వారు మీకు ఎదురుగా వచ్చుదురేమో, మీరు కొండకు వెళ్ళి తరుమపోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగి 14 చదువుదాం సిస్టర్. చావుకుంటున్నట్లు ప్రాణం ఇచ్చిదము మాకు ఇచ్చినప్పుడు మేము నిజముగా షీస్ గెటింగ్ ద ప్రామిస్. వెళ్ళిపోతుంది ఆమెకి. ఎలా వెళ్ళిందో కూడా తెలుసు మనకి కదా. దిగేటప్పుడు వాళ్ళు ఆ రెడ్ది దాని మీద పెట్టుకోమని ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షణ అనేది ఆయన ద్వారానే. దెర్ ఇస్ నో అదర్ వే అరౌండ్. రెడ్ సింబలైజెస్ ద రిడెంప్షన్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ఇక్కడ పొందుకుంటుంది బికాస్ ఆఫ్ అవర్ ఎక్స్పెక్టేషన్.
మాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని మేము రక్షిస్తాం. మనకున్న ఎక్స్పెక్టేషన్ బట్టి దేవుడు మాట్లాడతాడండి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్తో వస్తావా రావా మన ఛాయిస్ అది. ఇట్స్ ఎ ఛాయిస్. నువ్వు ఎక్స్పెక్టేషన్తో వస్తే దేవా నేను ఎలాగైనా సరే దీవించబడాలి, ఎలాగైనా సరే నీ మాట వినాలి, ఎలాగైనా సరే, ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. హీఈస్ ఎ గాడ్ హూ స్పీక్స్. జెనసిస్ 1వ అధ్యాయంలో ఏం చూస్తాం మనం? వాట్ డు వి సీ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఆఫ్ జెనసిస్? ప్రతిరోజు ఏం చేస్తున్నాడు దేవుడు? మాట్లాడుతున్నాడు. హీఈస్ టాకింగ్ ఎవ్రీ డే. ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి ఇస్తున్నావు అంటే ఏంటి? ఆయన మాట్లాడేటువంటి దేవుడు ఆయన. హీఈస్ ఎ గాడ్ హూ స్పీక్స్. ఎందుకంటే మనకు ఆ ఎక్స్పెక్టేషన్ ఉండదు. నేను చాలా గమనించిన, అప్పుడప్పుడు ఇండియాకి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినప్పుడు, ఏదో నాకున్న చిన్న జ్ఞానంలో నుంచి 2 మాటలు చెప్తే ఎంతగా వెళ్ళిపోతాయి తెలుసా? అక్కడ అంతగా కరెక్ట్గా వెళ్ళిపోతాయి. ఎందుకు తెలుసా? నాట్ దట్ నాకేదో జ్ఞానంతో మాట్లాడిన కాదు, బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పెక్టేషన్. వాళ్ళు ఎట్లాంటి విశ్వాసంలో ఉంటారు. అరే బ్రదర్ వస్తున్నాడండి, బ్రదర్ వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు మాతో, అంతే, పీరియడ్, ఫుల్ స్టాప్. వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు పనిచేస్తాడు. నాకు కొంచెం ఉంటే చాలు, కొంచెం ఉంటే చాలు. ఆ రోజు ఏదో ఒక పోర్షన్ చదువుకొని వెళ్తా అంతే. నేను ఆ పోర్షన్లో నుంచి దేవుడు మాట్లాడతాడు బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పెక్టేషన్. మన దేవుడు మాట్లాడేటువంటి దేవుడు, వాగ్దానాలు ఇచ్చేటువంటి వాడు కదా. ఎన్ని వాగ్దానాలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా అవును, ఆమేన్, వాగ్దానాలు నెరవేర్చేటువంటి వాడు. ఎక్స్పెక్టేషన్ బట్టి ప్రామిస్ వచ్చింది. అయితే తర్వాత ఏంటి? డెలివరెన్స్లో ఇంకొక కీ పాయింట్ కూడా ఉంది. వెంటనే వచ్చేసింది ఆ డెలివరెన్స్. వీళ్ళకి రాలే, వీళ్ళు ఎలాకి వెళ్ళాలి, మళ్ళీ రావాలి. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏంటి? వెంటనే వచ్చేసి వెళ్ళిపోయి యుద్ధం చేసేసి అందరిని పట్టేసుకొని వీళ్ళని బయట తీసుకొచ్చారా? కాదే, వెయిటింగ్ ఉంది ఇక్కడ. డెలివరెన్స్లో వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు నో, ఏ విధంగా దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకుంటాం మనం. వెయిటింగ్. ఊరికినే వెయిటింగ్ కాదండి ఇక్కడ. ఏదో లింబోలోనే వెయిట్ చేస్తున్నా కాదు. చూస్తూ ఉంది ఎవరు? రాహాబు. అక్కడ వీళ్ళు తిరుగుతున్నారు. ఒకరోజు రాహాబు అనుకుంది పాపం ఈరోజు సాయంత్రానికి అంత పడిపోతాయి, ఏమన్నా అయిపోద్ది అనుకుంది. అవలా. రెండో రోజు రాహాబు అనుకుంది, చూస్తూ ఉంది వీళ్ళు తిరుగుతూ ఉన్నారు, అయిపోతుంది. రెండో రోజు అనుకుంది, అవలా. మూడో రోజు అట్లే అనుకుంది, అవలా. చూస్తూ ఉంది. ఎలాగా నేను రక్షించబడతాను, ఎలాగా దేవా, ఎలా ప్రార్థన చేస్తుందో, ఎలా దేవుని వైపు చూస్తూ ఉందో, ఈ లోపల దేవుడు ఎలా ఈక్విప్ చేస్తున్నాడు ఆమెని. ఒక మంచి క్రియకు దేవుడు ఈక్విప్ చేస్తా ఉన్నాడు ఈ 7 డేస్లో. 7th డే వచ్చింది, చూస్తూ ఉంది. 7వ రోజు తండ్రి ఇది ఎలా? పక్కనోళ్ళకి వాళ్ళకి కూడా తెలిసిందేమో, ఏంటి గుంపుగా వీళ్ళు ఇంట్లో ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ, ఎవరిని లెక్క చేయట్లా. రాహాబు వెయిట్ చేస్తూ ఉంది. 7th డే ఫస్ట్ రౌండ్ అయిపోయింది. 7th డే సెకండ్ రౌండ్ అయిపోయింది. 7th డే థర్డ్ రౌండ్ అయిపోయింది. 7th డే 7th రౌండ్ జరుగుతూ ఉంది. మొత్తం కోట గోడలన్నీ పగిలిపోతూ ఉన్నాయి. అద్భుతం జరిగింది అక్కడ. ఏంటి తెలుసా? ఎరికో గోడలన్నీ పగిలిపోతే మరి వీళ్ళ ఇల్లు కూడా గోడల మీదే ఉంది, వీళ్ళ ఇల్లు కూడా. కానీ వీళ్ళ ఇల్లు కూలిపోలా. మొత్తం గోడలన్నీ పగిలిపోయినాయి, దాని మీద ఇల్లులన్నీ కూలిపోయినాయి. కానీ రాహాబు ఇల్లు నిలబడిపోయింది. అలాగా రాహాబుకి వెయిట్ చేసింది. 7 రోజులు వెయిట్ చేసింది. కానీ గొప్ప అద్భుతాన్ని చూడగలిగింది. అక్కడే అర్థమైపోయింది రాహాబుకి. సగం అర్థమైపోయింది అక్కడే. దేవుడు మమ్మల్ని రక్షింపని చేయించినాడు. ఇదిగో ఈ పడిపోయిన గోడలే సాక్ష్యము, మా ఇల్లు మాత్రం అలానే ఉండిపోయింది. Deliverance works with an expectation, followed by a promise, followed by our waiting. ఈ క్రమంలో ఊరికినే వెయిట్ చేయడం కాదు, దేవుడు ఆ విశ్వాసాలు ఇంకా బలపరిచాడు, ఇంకా స్థిరపరిచాడు, చాలా నేర్పించాడు. ఎలా స్తుతిస్తున్నారు ఈ ఇశ్రాయేలీయులు, ఎలా ముందు యాజకులు వెళ్తా ఉన్నారు, వెనకాల వీళ్ళు ఉన్నారు, యెహోషువ నడిపిస్తూ ఉన్నాడు. ఎలాగ దేవుణ్ణి స్తుతించాలో, ఇలా స్తుతించాలా, ఇలా ఆరాధించాలా, దేవుడు అంటే ఇంత గొప్పగా మనం చేయాలా, ఇంత దండుగా వెళ్ళాలా, ఇంత సైన్యంగా వెళ్ళాలా, ముసలి వాళ్ళు, కుంటి వాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలా దేవుని సన్నిధిలో ఆరాధించాలా, అవునా, ఇదా కరెక్ట్ వేనా?
రాహాబు చాలా విషయాలు నేర్చుకుంది ఆ 7 రోజుల్లో. ఒక వెయిటింగ్ ప్రక్రియ బయటికి కనిపించిన చాలా నేర్చుకుంది రాహాబు. వచ్చేసింది, డెలివరెన్స్ వచ్చింది. అయితే స్టోరీ అయిపోవాలి అప్పటికి. దెర్ ఈస్ వన్ మోర్ థింగ్ కాల్డ్ ద డెడికేషన్ ఆఫ్ రాహాబ్. రాహాబ్ డైలాగ్ మాటలతో స్టార్ట్ చేసింది, రాహాబ్ డీడ్స్ యాక్షన్తో చేసింది. రాహాబ్స్ డెలివరెన్స్ చూసింది, తన డెలివరెన్స్ ప్రక్రియను చూసింది, ఎక్స్పీరియన్స్ చేసింది. 4వది చివరిది ద డెడికేషన్ ఆఫ్ రాహాబ్. యెహోషువ 6:25 చదువుదాం. 6:25. రాహాబను వేష ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను కనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారినందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నది. నేటి వరకు అంటే ఈ బుక్ రాసేటప్పటికి కూడా ఆమె ఎక్కడుంది? అయిపోయింది, ఏదో అయిపోయింది, ఏదో బయటకు వచ్చేసారు. ఇప్పుడు మళ్ళా నేను బెటర్ టు గో బ్యాక్. అట్లాంటి విశ్వాసం కాదు రేహాబ్ది. అట్లాంటి విశ్వాసం కాదు రేహాబ్ది. ఎక్కడుంది తెలుసా? ఇంకొంచెం పైకి వెళ్తే చూస్తాం మనం. సిస్టర్ అక్కడ చదవండి. ఆమె వెలుపల, పాలెము వెలుపల ఉండదు ఆమె. ఎందుకంటే షీఈ్ నాట్ అన్ ఇశ్రాయలైట్. ఎక్కడ ఉండాలి తెలుసామా? చదవండి సిస్టర్, వరుస పైన ఉంటుంది తీసుకొచ్చినప్పుడు. పాలెము వెలుపల ఆమెను చేర్చిరని ఉంటుంది చూడండి, 23 కానీ. మనుషులు తల్లిని, ఆమె సహోదరులను వెలుపల, పాలెము వెలుపల. ఎందుకు? షీఈ్ నాట్ అన్ ఇజ్రాయలైట్. ఇక్కడ కూడా ఆమె ఎక్కడ అవుట్ కాస్ట్ అయింది. ఇప్పుడు ఇంకొక ఫెయిత్ జర్నీ అండి ఏమిది. ఈ డెడికేషన్లో ఇంకొక ఫెయిత్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ ఉండాలి? మా జనుల్లో కాదు, మళ్ళా పాలెము వెలుపల ఉండాలి. ఆమె వైపు చిన్న చూపు చూసేవాళ్ళు ఎంతమందో ఇప్పుడు ఇశ్రాయేలీయుల్లో. అరే ఈమె ఇది కదరా, ఇట్లాంటి జీవితం కదరా ఈమెది అనేవాళ్ళు ఎంతమందో. భరించాలి ఇప్పుడు ఆమె. ఆ 7 రోజుల్లో ఏం జరిగింది తెలుసా? షీఈ్ ఈక్విప్డ్. ఇశ్రాయేలీయులు ఇప్పుడు ఏ సొత్తు అయితే దాచిపెట్టిందో, ఏ సొత్తు అయితే వాళ్ళ ద్వారా దేవుని యొక్క కార్యాన్ని చూసిందో, ఇప్పుడు ఆ సొత్తే తిడతారు, ఆ సొత్తే అవమానిస్తారు, ఆ సొత్తే పాలెము వెలుపల నువ్వు పక్కనున్నదానివే కదే, నువ్వు పోరాడాలి. ఏం చేయాలి ఇప్పుడేమో? ఇంకొక జర్నీ స్టార్ట్ అయింది. ఇంకొక జర్నీలో ఏం చేయాలి? విశ్వాసం అనే డాలు పట్టుకొని, విశ్వాసం అనే డాలు పట్టుకొని ఆమె ఏం చేయాలి? నిలబడాలి. ఇప్పుడు విశ్వాసం అనే డాలు పట్టుకొని నిలబడాలి. చేసిందండి. నేటి వరకు ఆమె ఉందని ఆ బుక్ రాసేటప్పుడు చేస్తూ ఉన్నాడు. అలానే ఓర్చుకుంది. ఎందుకంటే ఎలా నమ్మింది తెలుసామా? ఇశ్రాయేలీయుల దేవుడే నిజమైన దేవుడు. తల్లిదండ్రులు అనొచ్చు, ఏంటమ్మా మమ్మల్ని అందరినీ పెట్టుకొచ్చావు, తీసుకొచ్చావు, వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు. కానీ ఇప్పుడు ఏంటి, మేము పాలెం వెలుపల ఉండాలా? పాలెము లోపలికి రాలేమా మేము? ఆగు డాడీ, మమ్మీ ఆగండి, కొన్ని రోజులు ఆగండి. ఆయన నిజమైన దేవుడే, మనల్ని చేర్చుకుంటారు. ఎవరు చేర్చుకుంటారమ్మా? నువ్వు వ్యభిచారము ప్రాస్టిట్యూట్ చేసిందని నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఎవరు చేసుకుంటారు నిన్ను? ఎలా నీ జీవితం బాగుపడుతుంది? నీ పరిస్థితి, నీ బలహీనత, లేకపోతే నీ చరిత్ర ఇది కదా నీది. నువ్వు ఎలా బాగుపడతావు? నీ జీవితం ఎలా బాగుపడుతుంది? ఎవరి మనసులు మార్చబడతాయి? మారింది, మనసులు మార్చబడ్డాయి. వెయిట్ చేసిందామా? తన పరిస్థితిని చూడలా, తన జీవితాన్ని చూడలా, తన బ్యాక్గ్రౌండ్ చూడలా, తన హిస్టరీని చూడలా, తన పాస్ట్ని చూడలా, దేవుని వైపే చూడటం మొదలుపెట్టింది. ఆమె విశ్వాసులు, వాళ్ళు దేవుని ప్రజలు, దేవుని సొత్తు నవ్వింది. వాళ్ళు తిడుతున్న, అవమానపరుస్తున్నా కూడా ఆమె ఫెయిత్ జర్నీని అలాగే కొనసాగించింది. ద డెడికేషన్ ఆఫ్ రేహాబ్ ఎవరిని తీసుకొచ్చింది తెలుసా? మాథ్యూలోకి వెళ్దాం మనం. మాథ్యూలో చూద్దాం. మాథ్యూ 1:5. మాథ్యూ 1:5. నయస్సోను సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను. రేహాబు ఎవరిని కనింది తెలుసా? మనం చదువుకున్నాం మనం. రూతు వాళ్ళ హస్బెండ్ని కనింది.
Oh, yes. దావీదుకు పెద్ద నానమ్మ అయిపోయింది, అమ్మమ్మ. ఆ మంచితనాన్ని చూశాడు ఒక వ్యక్తి, సల్మాన్ అనే వ్యక్తి ఒక చూశాడు. నేను చూస్తానో లేదో కానీ సాలొమోన్, నేను చూస్తానో లేదో కానీ ఆ దినాల్లో ఒక వ్యక్తి చూశాడు. ఆమె ఏ చరిత్ర నాకు పర్వాలేదు, షీ ప్రూవ్డ్ నా దేవుని యందు విశ్వాసం ఉంచుతుంది, దేవుని బిడ్డల్ని సొత్తుల్ని ఆమె గౌరవించింది, తన కుటుంబం అంతా కూడా తెచ్చి బ్రతుకుతా ఉంది, పాలన వెలుపలే. ముందుకొచ్చాడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నేను పెళ్లి చేసుకుంటా నేను అన్నాడు. పాలెములో నుంచి లోపలికి తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలుతో కలిసి నడవటం మొదలుపెట్టింది. దేవుడు అద్భుతంగా ఆమె గర్భాన్ని దీవించి బోయేజునిచ్చాడు. బోయేజు రూతును చేసుకున్నాడు. మనకు తెలిసిన స్టోరీనే. తర్వాత ఎట్లా స్టార్ట్ చేసిందండి? దేవుడి గురించి వినింది, అవకాశం వచ్చింది, మాట్లాడింది. ద డైలాగ్ ఆఫ్ రేహాబ్. ఆపర్చునిటీ వచ్చింది, యాక్షన్ చూపించింది. రేహాబ్స్ డీడ్. తనకు అవకాశం వచ్చింది, ఎక్స్పెక్టేషన్, ద డెలివరెన్స్ ప్రక్రియను చూడగలిగింది. అంతేకాదు, దాంతో ఆగిపోయి మళ్ళీ వెనక్కి వెళ్దాం, ముందుకెళ్దాం, ఇటు అటు లేదు. ద డెడికేషన్ ఆఫ్ రేహాబ్ కదా. ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత ఎట్లాంటి డెడికేషన్లో మనం జీవించాలి? రేహాబ్ ఇస్ ఎ ఫుల్ ప్లెడ్జ్డ్ స్టోరీ అండి, ఫుల్ మీల్ డీల్ అనమాట. ఏ పరిస్థితుల్లో కూడా వెళ్తున్నాం మనం? 2026లో దేవుని కార్యాలు చూడాలా? ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ లేదు మనకి. ఇశ్రాయేలులో కాని వ్యక్తిని దేవుడు ఎన్నుకొని ప్రభువైన యేసుక్రీస్తు జీనియాలజీలోకి తీసుకొచ్చాడంటే వాట్ అన్ అమేజింగ్ స్టోరీ. ఏం నేర్చుకోవచ్చు, ఎంత నేర్చుకోవచ్చు మనం. అందుకోసమే ఏదైనా పోగొట్టుకోవచ్చు అంటే జీవితంలో. కారు పోగొట్టుకో, ఓకే. ఇల్లు పోగొట్టుకో, ఓకే. స్టేటస్ పోగొట్టుకో, ఓకే. కానీ యు నో వాట్ ఈస్ ద డేంజరస్ థింగ్ దట్ వీ కుడ్ లూజ్? ఫెయిత్. ఫెయిత్ని పోగొట్టుకోకూడదండి. ఏది పోగొట్టుకున్నా మళ్ళా సంపాదించుకోవచ్చేమో. ఒక్కసారి విశ్వాసంలో పడిపోయిన తర్వాత తెచ్చుకోవటం చాలా చాలా కష్టం. విశ్వాసం అనే ఓడ బ్రద్దలైపోయింది అంటాడు పౌలు రాస్తూ. విశ్వాసం అనే బొద్దలైపోయే వల్ల రాలేదంటే వెనక్కి మళ్ళా. డేంజరస్ థింగ్ దట్ వీ లూజ్ ద ఫెయిత్. మనం ఎప్పుడు చూసుకోవాల్సింది ఏంటి తెలుసా? విశ్వాసం ఎలా ఉంది నాలో. దట్ ఈస్ వన్ థింగ్. ఎలా నమ్ముతున్నా నేను, ఎంత నమ్ముతున్నా నేను. నిన్న నా కాలు దెబ్బ తగిలిన తర్వాత అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి కూర్చున్నా. ఇట్ వాజ్ మై బర్త్డే నిన్న. చూస్తూ ఉన్నా. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత కాసేపటికి కొంచెం ఐస్ పెట్టారు, అది పెట్టారు. ఫస్ట్ నన్ను నా భార్య అంత కట్టింది, గుడ్డతో కట్టి చేసింది, తీసుకెళ్ళింది అక్కడ. తర్వాత నర్సు అక్కడ అంతా చేసింది. నా భార్యను మెచ్చుకుంది. యూ డిడ్ ఏ గుడ్ జాబ్, వండర్ఫుల్ జాబ్, ఇంకా చాలా బ్లడ్ పోకుండా నువ్వు మంచి కట్టావు నువ్వు అని చెప్పింది. తర్వాత వెయిట్ చేసాం మేము. డాక్టర్ వచ్చింది, వచ్చి చూసింది, దీన్ని కుట్లేయాలా అని చెప్పింది. సరే మళ్ళీ వెయిట్ చేసాము. కుట్లేసింది. కుట్లకు ముందు వాటర్తో కడిగింది, మొత్తం కడిగింది, కుట్లేసింది. దాని మీద ఇంకోటి పెట్టింది. పెట్టిన తర్వాత అది ఇంజెక్షన్ కూడా టెట్నస్ వాట్ ఎవర్ టెట్నస్ ఇంజెక్షన్ వేసింది. వచ్చేసాం. ఆలోచిస్తూ ఉండే, ఇజంట్ ఇట్ ద లార్డ్ హ్యాస్ డన్ టు మీ. అది వూండ్ ఎట్లా అయిందంటే ఎలివేట్ అయింది. కుట్లు ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఇట్ హెస్ గాట్ ఎలివేటెడ్, అంటే వైట్గా చాలా ఎరిగింది. దిస్ ఈజ్ మై లైఫ్. దేవుడు నమ్మకం ముందు ఇట్లాంటి జీవితం. 23 ఇయర్స్కి నాకు మాస్టర్స్ అయిపోయింది, పీజీ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్. 23 ఇయర్స్కి, ఎందుకంటే 4th ఇయర్లో నేను తీసుకెళ్ళాను, స్కూల్లో వేసేసారు, ఎక్కడ ఆగలేదు బండి. వెరీ ఇయర్లీ 23కి నాకు అయిపోయినాయి అన్నీ. ఇంకా చదవమంటుండే మా డాడీ. కానీ ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయింది తెలుసా? మీ యొక్క వూండ్స్ దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను అది చూసినప్పుడు నాకు అదే అనిపించింది. అట్లాంటి జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? డాక్టర్ ఎట్లా చేశాడు తెలుసా? కడిగాడు.
హీ వాష్డ్ మై లైఫ్. బయటికి కనిపించకపోవచ్చండి, అందరికి మంచిగా ఉండొచ్చు, బట్ నాకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఐ వెంట్ త్రూ. శ్వాసన వచ్చేటువంటి దరిద్రమైనటువంటి జీవితం కడిగాడు ఆయన, రక్తంతో కడిగాడు, కుట్లేసాడు, దానికి కుట్లేసాడు, దానికి పెట్టాడు, దానికి బ్యాండ్ పెట్టాడు. అంతేకాదు ఇంకొక ఇంజెక్షన్ వేసి కట్టి ఏం కాదు. యు నో వాట్ దట్ రిమైండ్స్. ఆ రోజు బర్త్డే రోజు ఐ వాజ్ రిమైండింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వాట్ హీ హాజ్ డన్. ఎంతగా ప్రేమించాడు ఆయన. డూ ఐ రియల్లీ నీడ్ దిస్ లైఫ్? ఇలాంటి జీవితం మనకు అవసరమా, మనకు కావాలా? బట్ హీ లవ్డ్ us సో మచ్. అంత ప్రక్రియలో ఈ ప్రక్రియలో మా ఆవిడ కూడా చేసిన పని ఉంది కదా. షీ కంఫర్టెడ్, బట్ షీ డిడ్ నాట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఈరోజు పాస్టర్లు లేదా దైవజనులు బిడ్డలు వీ కుడ్ కంఫర్ట్ పీపుల్, మనం కంఫర్ట్ చేసి, కానీ చేసేది ఎవరు? ఆయనే చేసేది. ఎలివేట్ అయిపోయి అసహ్యంగా ఉంది అది. ఆ జీవితాన్ని ప్రభు చేసిన కార్యం కూడా అంతే. ప్రభుజీ విశ్వాసంగా ఈరోజు రాహాబు ఎలాగ దేవుణ్ణి, ఆయన్ని చూసి, ఆయన కార్యాలను చూసి విశ్వసించిందో, చూపించిందో, డెడికేషన్లో ఉందో. వన్ థింగ్ దట్ యు హ్యావ్ టు బి రిమైండెడ్. మాటికి గుర్తు చేసుకోవాల్సింది. ఏమో నాకు నిన్న ఆఫ్టర్ 25 years ఇక్కడికి వచ్చిన తర్వాత గాడ్ వాజ్ రిమైండింగ్ మీ అగైన్, దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద లార్డ్ హ్యాస్ డన్. అదే అలానే ఉంచుకుంటే ఏమయ్యేది? ఆమె అడిగింది నన్ను, వెంటనే రావటం వల్ల చాలా మంచిది అయింది అని. వాట్ దట్ టీచర్స్ అస్. మనకి చాలాసార్లు మనం విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఫీలింగ్స్ని బట్టి వెళ్తాం. ఈ ఫీలింగ్ బాగుంది, మంచిగా అనిపిస్తుంది నాకు. నో, ఫీలింగ్స్ని బట్టి వెళ్ళమండి మనం. ఆఫ్ కోర్స్ మనం ఎమోషనల్ పీపుల్, ఫీలింగ్స్ మ్యాటర్స్. ఫెయిత్ అంటే స్క్రిప్చర్స్ ఏం చెప్తున్నాడు దేవుడు, ఏం చేశాడు ఆయన, నేను ఎంత నమ్ముతున్నా అంతే. దానికి నేను ఏం రెస్పాండ్ చేస్తున్నా, నాకు ఏ డిజైర్ ఉంది, నాకు సర్కంస్టాన్సెస్ చూసి కాదు, వచ్చేస్తాడు ఆయనే వస్తాడు. మనకు డిజైర్ ఉంటే ఆయనే వస్తాడు, మన పక్కలో కూర్చుంటాడు ఆయన. విల్ గివ్ దట్ ఆపర్చునిటీ. ఆ విశ్వాసం, ఎందుకంటే ఆథర్ అండ్ ఫినిషర్ ఆయనే. విశ్వాసం ఎలా ఎదగాలో, ఎలా పట్టుకోవాలని నేర్పిస్తాడు ఆయన. అటువంటి దేవుని మనం సేవిస్తున్నాం. 2026లో మనం కూడా విశ్వాసంలో నిలబడాలని, రాహాబు విశ్వాసం నుంచి మనకి నేర్చుకుంటే, అట్లాంటి 2025 విశ్వాసం కాదు దేవా నాకు. ఈసారి నేను మొదటి నుంచే రియల్లీ వాంటెడ్ టు వాక్ దిస్ జర్నీ. 2026లో ఒక నెక్స్ట్ లెవెల్లో నేను ఉండాలి. నెక్స్ట్ లెవెల్లో నేను ప్రయాణం చేయాలి. ఏ ఇష్యూ అయినా పర్లేదండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మెటీరియల్ థింగ్, గాడ్ కెన్ టర్న్ టు బి ఎ స్పిరిచువల్ థింగ్. ఈరోజు మనం ఒక ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం, ఒక మ్యారేజెస్ కోసం ఎదురు చూస్తున్నాం, వాట్ ఎవర్, మన పిల్లలు దేవుళ్ళు ఎదగాలని ఎదురు చూస్తున్నాం. దిహర్ అన్ని మంచివే, కానీ దానికి కూడా స్కార్లెటే, దానికి కూడా రక్తమే. ఇట్ ఈస్ ద సేమ్ సింపుల్ ఫెయిత్ వర్క్స్ ఫర్ ఎవ్రీథింగ్. దేవుడు దాన్ని మారుస్తాడు, ఆశ్చర్యకరంగా మారుస్తాడు, అద్భుతకరంగా మారుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు. థ్యాంక్ యూ గాడ్ ఫర్ దిస్ టైం. మంచి సమయాన్ని మాకు ఇచ్చిన నూతన సంవత్సరంలో ప్రభువా, మరి రాహాబు స్టోరీ వీ కుడ్ డిస్కస్. బాగా తెలిసిందే ప్రభువా, మేము ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటున్న స్టోరీనే. బట్ థ్యాంక్ యూ గాడ్ ఫర్ రిమైండింగ్ అస్ హౌ షీ కుడ్ షో హర్ సింపుల్ ఫెయిత్ దట్ షీ హ్యాడ్ ఇన్ యూ, ఇన్ టర్మ్స్ ఆఫ్ డీడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెలివరెన్స్, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెడికేషన్. ఎలా జీవించింది, నిలబడింది. ప్రభు, ఈ లోకానికి మీరు రావటానికి ఆ వంశంలో తన పేరు చేర్చబడింది. థ్యాంక్ యూ గాడ్. మేము ఎప్పుడు కూడా మా పరిస్థితులను బట్టి, మా బలహీనతలను బట్టి, మా స్థితిగతులను బట్టి మేము వెనక్కి వెళ్ళిపోకుండా, విశ్వాసంలో ఎప్పుడు కూడా బలహీనపడకుండా, మీరు చేసిన కార్యము, మీ వాక్యము, ద అష్యూరెన్స్ దట్ వీ కెన్ సీ ఇన్ ద స్క్రిప్చర్స్, దాన్ని బేస్ చేసుకొని మా విశ్వాసం ఉండటానికి సహాయం చేద్దాం. దాన్ని బేస్ చేసుకొని మేము ఈ 2026లో తండ్రి గొప్ప విజయాలు నమోదు చేసుకోవాలి ప్రభువా. 2025లో ఉన్నవి కాదు తండ్రి, సంథింగ్ న్యూ.
నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్ మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి. మీ కృపలో ప్రభువా మరి ప్రతి బిడ్డను ఈరోజు మీరు దీవించండి, దర్శించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, మీ సహాయం దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.